బ్యాక్ టు న్యూస్. 2 రోజుల పర్యటన కోసం శ్రీలంక వెళ్లిన చంద్రబాబు పేదరిక నిర్మూలనపై జరిగే సదస్సులో ఈ రోజు పాల్గొంటారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులను కలుస్తారు చంద్రబాబు. శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన ఆహ్వానంపై ఆ దేశం వెళ్లిన ఏపీ సీఎంకు అక్కడ సాదర స్వాగతం లభించింది. చంద్రబాబుకు ప్రత్యేక విందు ఇచ్చిన సిరిసేన ఏపీ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలపై చర్చించారు. గతంలో బాబు అమలు చేసిన కార్యక్రమాలపై కూడా ఆరా తీశారు. మైత్రిపాల సిరిసేన శ్రీలంక అధ్యక్షుడిగా 2 ఏళ్ల వేడుకలు జరుపుకుంటున్న సమయంలో చంద్రబాబు శ్రీలంక వెళ్లారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సదస్సులో పేదరిక నిర్మూలన కోసం ఆంధ్రప్రదేశ్ చేపట్టిన కార్యక్రమాలపై ఈ సదస్సులో ప్రసంగిస్తారు ముఖ్యమంత్రి. శ్రీలంక నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఈ నెల 16 నుంచి 21 వరకు స్విట్జర్లాండ్లో పర్యటిస్తారు చంద్రబాబు. తిరుపతిలో 5 రోజుల పాటు జరిగిన సైన్స్ కాంగ్రెస్ విజయవంతంగా ముగిసింది. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు సదస్సును ప్రారంభించగా ముగింపు కార్యక్రమానికి మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు, కేంద్ర మంత్రి వైఎస్ చౌదరి హాజరయ్యారు. సదస్సు సందర్భంగా ఏర్పాటు చేసిన సైన్స్ ఎగ్జిబిషన్ కు లక్షలాది మంది విద్యార్థులు తరలివచ్చారు. ముగింపు సమావేశంలో పాల్గొన్న మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు దేశంలో పరిశోధనా రంగంలో వేగంగా పురోగతి ఉందన్నారు. ఈ సందర్భంగా 14 మంది యంగ్ సైంటిస్టులకు అవార్డులు అందజేశారు విద్యాసాగర్ రావు. ఒంటరి మహిళలకు 1000 రూపాయల పెన్షన్ పథకం ప్రకటించిన కేసీఆర్ ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు లబ్ధిదారులు. ఏ దిక్కు లేకుండా ఒంటరిగా బతుకుతున్న తమకు ప్రభుత్వ నిర్ణయం ధైర్యం ఇచ్చిందని ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కళ్యాణ లక్ష్మి, అంగన్వాడీ సెంటర్లు, కరెంటు సరఫరా, మిషన్ కాకతీయ వంటి ప్రభుత్వ పథకాల అమలుపై మహిళలను అడిగి తెలుసుకున్నారు సీఎం కేసీఆర్. సంక్రాంతి పండుగ రద్దీని తట్టుకునేందుకు తెలంగాణ ఆర్టీసీ విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. సెలవులకు, సొంతూళ్లకు వెళ్లే వారి కోసం మొత్తం 2430 బస్సులను ఏర్పాటు చేసింది. ఇందులో ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రాంతాలకు 750 బస్సులను వేసింది. అయితే 200 కిలోమీటర్ల దూరం దాటితే 50% ఛార్జ్ అదనంగా వసూలు చేయనున్నట్లు చెప్పారు అధికారులు. సంక్రాంతికి 138 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది దక్షిణ మధ్య రైల్వే. విశాఖ, కాకినాడ, విజయవాడ, గుంటూరుకు ఏర్పాటు చేసిన ఈ రైళ్లు సికింద్రాబాద్, కాగజ్ నగర్, ఖాజీపేట నుంచి నడవనున్నాయి. ఈ నెల 9 నుంచి 19 వరకు ఈ ప్రత్యేక రైళ్లు ప్రయాణిస్తాయని చెప్పారు అధికారులు. రద్దీ ఇంకా అధికంగా ఉంటే సాధారణ రైళ్లకు అదనపు బోగీలు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. మరోవైపు ఈ నెల 10 నుంచి 16 వరకు ప్లాట్ఫామ్ టికెట్ ధర 1000, 10, 20కి పెంచుతామని, ప్లాట్ఫామ్పై రద్దీని తగ్గించడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది రైల్వే శాఖ. ఖమ్మం పట్టణంలో చేపట్టిన రైల్వే బ్రిడ్జ్ నిర్మాణం వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి. బ్రిడ్జ్ నిర్మాణానికి ఉన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఇటీవల ఆందోళన చేసిన కార్పొరేటర్ దీపక్ చౌదరిని అరెస్ట్ చేశారు పోలీసులు. దీంతో రేణుకా చౌదరి దీపక్ తో కలిసి వచ్చి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు. హైదరాబాద్ బంజారా హిల్స్ రోడ్ నంబర్ 45లో ఓ మహిళ హల్చల్ చేసింది. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో భాగంగా కారును ఆపిన పోలీసులపై ఆమె వాగ్వాదానికి దిగింది. తన భర్త మద్యం సేవించలేదని, ఎందుకు బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేస్తారంటూ పోలీసులపై గొడవకు దిగింది. పోలీసులను చూసి కార్ డ్రైవ్ చేస్తున్న వ్యక్తి దిగి వేరే వ్యక్తి డ్రైవింగ్ చేశాడు. ఇది గమనించిన పోలీసులు కారుని ఆపి బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేయడంతో మహిళ గొడవ చేసింది. డ్రైవింగ్ సీట్ తిన దగ్గర ఊదించకుండా తిన దగ్గర ఎలా ఊదిస్తారండి మీరు? డ్రైవింగ్ సీట్ లో నేను అన్నాడు కాబట్టి నేను ఊదాను. మీరు చూసారా ఎవరు డ్రైవింగ్ సీట్ లో ఉన్నారు? మీరు చూసారా? ఎవరు చూసారు? అంటే ఇది ఒక్కటి చెప్పేది కరెక్ట్. ఇక్కడ నేను డ్రైవింగ్ సీట్ లో ఉన్నాను. నేను
ఓలా ఉబర్ క్యాబ్ యాజమాన్యాల వైఖరిని నిరసిస్తూ రవాణా శాఖ కార్యాలయంలో ఆందోళనకు దిగారు డ్రైవర్లు. ఖైరతాబాద్లోని ఆర్టీఏ కార్యాలయానికి డ్రైవర్లను, క్యాబ్ల యాజమాన్యాలను చర్చలకు ఆహ్వానించింది రవాణా శాఖ. అయితే ఆ సమావేశానికి క్యాబ్ యాజమాన్యాలు గైర్హాజరయ్యారు. దాంతో ప్రభుత్వానికి, క్యాబ్ యాజమాన్యాలకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు డ్రైవర్లు. ఆందోళనకారుల్ని అరెస్ట్ చేసిన పోలీసులు వారిని స్టేషన్కు తరలించారు. ఈ పరిణామాలతో ఖైరతాబాద్లోని ఆర్టీఏ కార్యాలయం వద్ద కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉత్తరప్రదేశ్లోని మీరత్లో ముస్లింలను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ సాక్షి మహారాజ్పై కేసు నమోదు చేశారు పోలీసులు. ముస్లిం మతం పేరు ప్రస్తావించకుండా వారిని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు సాక్షి మహారాజ్. వారి వల్లే దేశ జనాభా పెరిగిపోతుందని చెప్పారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు వేర్పాటువాదాన్ని ప్రోత్సహిస్తున్నట్లు ఉందని బహుజన్ సమాజ్వాదీ పార్టీ అభిప్రాయపడింది. రన్ రాజా రన్ అంటూ విజయవాడ జనం పరుగులు తీస్తున్నారు. అమరావతి మారథాన్లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. 10K, 5K విభాగాల్లో జరుగుతున్న మారథాన్ను ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రారంభించారు. మారథాన్లో విజేతకు 20 లక్షల నగదు పురస్కారం ఉంటుంది. అమరావతి మారథాన్ కు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వప్న అందిస్తారు. ఇప్పుడే రన్ స్టార్ట్ అయింది. మనం చూస్తూ ఉన్నాం వీళ్ళందరూ కూడా ఆరోగ్యం కోసం అవగాహన తీసుకొచ్చేందుకు ఇక్కడ నిర్వహిస్తున్న ఈ రన్ లో వేలాది మంది విద్యార్థులు, యువత పాల్గొంటున్నారు. పెద్ద ఎత్తున దాదాపు 130 స్కూల్స్ నుంచి కూడా విద్యార్థులు పాల్గొంటున్నట్లుగా తెలుస్తోంది. అయితే వీరందరూ కూడా ఉదయాన్నే ఇంత ఎర్లీ మార్నింగ్ వచ్చి ఇంత చలిలో కూడా వీళ్ళు రన్ లో పాల్గొంటున్నారంటే వీళ్ళందరిలో కూడా అవేర్నెస్ కల్పించాలి, ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించాలి అనే ఉద్దేశంతో ఇప్పుడే రన్ ని స్టార్ట్ చేయబోతూ ఉన్నారు. మనం చూస్తున్నాం దేవినేని ఉమా చేతుల మీదుగా రన్ స్టార్ట్ అవబోతోంది. అయితే వీళ్ళలో ఉత్కంఠత, ఆసక్తి ఎక్కువగా ఉండటంతో వీళ్ళు ముందుగానే పరిగెత్తేందుకు ప్రయత్నిస్తూ ఉన్నారు. సో దేవినేని ఉమా చేతుల మీదుగా ఈ రన్ ప్రారంభించబోతున్నారు. మనం చూస్తున్నాం వేలాది మంది విద్యార్థులు, సుమారుగా 10,000 మంది వరకు ఈ రన్ లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. ఈ రన్ 10 కిలోమీటర్స్ రన్ ఇది. ఈ రన్ ఇప్పుడు ఇక్కడ నుంచి ప్రకాశం బ్యారేజ్ వరకు కొనసాగుతోంది. మరి మనం చూస్తూ ఉన్నాం ఆరోగ్యం పట్ల అందరిలో కూడా అవేర్నెస్ బాగా పెరిగిందనే చెప్పాలి. ఇటు చిన్న విద్యార్థుల నుంచి పెద్దవాళ్ల వరకు మహిళలు కూడా ఈ రన్ లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు ఎంతో హ్యాపీగా, ఎంతో జోష్ తో ఈ రన్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు, కౌంట్ చేస్తున్నారు. రన్ స్టార్ట్ అయింది. సో మనం చూస్తున్నాం ఈ రన్ లో ఎంత హ్యాపీగా, ఎంత ఆనందంగా వీళ్ళందరూ కూడా ఉరుకులు పెడుతున్నారు. బూట్ల చప్పుళ్లతో రోడ్డు అంతా కూడా మారుమోగుతుందనే చెప్పాలి. చెప్పండి సార్, ఎలా అనిపిస్తుంది? ఎలా ఫీల్ అవుతుంది? హ్యాపీగా ఉంది. ఫస్ట్ టైం నేను పాల్గొనడం కూడా చాలా సరదాగా ఉంది. సార్ మీ ఇంత ఏజ్ లో, ఇంత మార్నింగ్, ఇంత చలిలో కూడా మీరు పార్టిసిపేట్ చేస్తున్నారు. అది గవర్నమెంట్ వాళ్ళ ఒపీనియన్ వల్ల ఈ కార్యక్రమం స్టార్ట్ చేయడం వల్ల పరిగెత్తడం జరుగుతుంది. ఓకే, ఇదే ఫస్ట్ టైం అంటున్నారు కదా, ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఓకే, సో మరికొంతమందితో మాట్లాడదు. మేడం చెప్పండి, ఎలా ఫీల్ అవుతున్నారు ఈ రన్ లో పార్టిసిపేట్ చేయడం? చాలా హ్యాపీగా ఉంది. ఓకే, సో ఇంతమంది మరి అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామని అయితే చెప్తున్నారు. అలాగే మరికొంతమందితో మాట్లాడిద్దాం. వీళ్ళు రన్ లో పార్టిసిపేట్ చేయడం, వీళ్ళంతా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉరికల పరుగులతో మనతో మాట్లాడే ఇదిలో కూడా లేరు వీళ్ళందరూ అనే చెప్పాలి. సో మొత్తం మీద విజయవాడలో ఈ రన్ ఎంతో విజయవంతంగా జరుగుతుందనే చెప్పాలి. కెమెరామెన్ రెడ్డితో స్వప్న, ఎన్టీవీ విజయవాడ నుంచి. ఇవి 30/60 విశేషాలు. నెక్స్ట్ పొలిటికల్ డిస్కషన్ లైవ్ షో ప్రసారం అవుతుంది. నమస్తే.